మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి మరియు యువ కిశోరం ఎస్వి జనక్దత్తారెడ్డిలు కలిసి తమ స్వగృహం నందు భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటతో సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరములో వచ్చే తొలి పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారని, ఈ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ పండుగ గ్రామీణ ప్రాంతాలలో రైతులు పండించిన పంటలు రావడంతో పాటు నగరాలలో స్థిరపడిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రాంతాలకు తరలివెళ్లి తమ కుటుంబ సభ్యులతో జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో ఆనందాలను నింపాలని పిలుపునిచ్చారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆచారం ప్రకారము సంప్రదాయం ప్రకారము భోగి మంటలు వెలిగించడం జరిగింది. ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అన్నీ కూడా భోగి మంటలలో వెళ్ళిపోయేలాగా, అలాగే కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద పండగ సంక్రాంతి పండుగ మన ప్రాంతం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు కూడా బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పండుగ ఇది. కాబట్టి సంక్రాంతి పండుగ కర్నూలు పట్టణ ప్రజలైతేనేమి, జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని, విష్ణు భగవానుడు ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఇంతవరకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటలలో పోయి ఇప్పటి నుంచి అన్నీ కూడా భోగి మంటలు వచ్చే వెలుగులాగా అందరి జీవితాలలో కూడా వెలుగు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, రాబోయే కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఉండేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండుగ. మనది అన్నపూర్ణగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనుకుంటూ ఉంటాం. దేశ ప్రజలందరికీ కూడా మనము వరి కానీ ధాన్యం కానీ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. ఈసారి రైతులందరూ కూడా మంచి పంటలతో, మంచి తిండ్లతో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పని తెలుగు ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో కొలుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దేవుడు మొన్నటి వరకు కొంచెం చిన్న చూపు చూసి ఈ తిరుపతి ఇన్స్టిట్యూట్ అయితేనేమి చాలా వరకు అశుభాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి అలా దేవుడు చల్లగా చూసి ఎటువంటి అరిష్టాలు, అశుభాలు జరగకుండా తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.